సామెతల గ్రంథం 15వ అధ్యాయం. ప్రార్థన కొరకై మరి సామెతల గ్రంథం 15వ అధ్యాయం 29వ వచనం మనమందరం కలిసి చదువుతాం. ప్రార్థన కొరకై సామెతల గ్రంథం 15వ అధ్యాయం 29వ వచనం. భక్తిహీనులకు యెహోవా తెలుసు, నీతిమంతుల ప్రార్థన ఆయన అంగీకరించును. ప్రభు తన మాటను దీవించి మనకు ఆశ్రయించుగాక, సహాయం చేయగాక. ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ మనం చాలా పర్యాయములు ఈ యొక్క మాటలు మనం అంగీకరించినాం. ఈ భాగం అనేక పర్యాయములు మనం కూడా ధ్యానించుకుంటూ వచ్చాం. అలాగనే అనేక మంది దైవజనులు కూడా మరి ఈ యొక్క భాగాన్ని మంత్రులు మరి పంచుకుంటూ వచ్చారు, బాగా మాట్లాడుతూ వచ్చారు. అలాగనే నీతిమంతుల ప్రార్థన ఆయన అంగీకరించును. నీతిమంతులు ఎవరైతే యేసు ప్రభు యొక్క రక్తం చేత కడగబడి, విమోచింపబడి, పరిశుద్ధపరచబడి, పవిత్రపరచబడి, ఆ విధముగా మారుమనసు, పాపక్షమాపణ, రక్షణ పొంది బాప్తిసం తీసుకున్న వారు యేసుక్రీస్తు యొక్క రక్తమంతుల విశ్వాసం ద్వారా నీతిమంతులుగా తీర్చబడిన వారు అట్టి నీతిమంతులు ప్రార్థన చేస్తే దేవుడు ఆలకిస్తాడు, అంగీకరిస్తాడు. కాబట్టి నీతిమంతుల ప్రార్థన దేవుడు ఆలకించాడు, నీతిమంతులు. కాబట్టి అలాగనే మరి కీర్తనలు 34, కీర్తన గ్రంథం 34వ కీర్తన చూడండి, 17వ వచనం. నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును, వారు శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును. నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, నీతిమంతుల మీద
దృష్టి, దేవుని యొక్క దృష్టి. అందుకొరకై నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును. అంతేకాదు వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును. 19వ వచనంలో ఆ మాట రాబడినది, నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటి అన్నిటిలో నుండి యెహోవా వారిని విడిపించును. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు. కాబట్టి నీతిమంతులకు అనేకమైన శ్రమలు, నీతిమంతులకు అనేకమైన ఆపదలు వస్తాయి. అయితే నీతిమంతులు మొరపెట్టినప్పుడు ఆయన ఆలకించి వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపిస్తారట. అలాగనే మరి వారికి కలుగు ఆపదలు అన్నిటిలో నుండి ఆయన వారిని విడిపించును. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, ఆయన ఆలకించే దేవుడు, విడిపించే దేవుడుగా ఉన్నాడు. కాబట్టి అనేకమైన శ్రమల నుండి, ఆపదల నుండి ఆయన విడిపించేవాడు. నీతిమంతులు ప్రార్థిస్తే ఆ ప్రార్థన దేవుడు అంగీకరించడము, ఆలకించడం. అలాగే వారికి కలిగిన శ్రమలు, ఆపదలు, విపత్తులు, కష్టములన్నిటి నుండి కూడా విడిపించేవాడుగా ఉన్నాడు. అలాగనే 66వ కీర్తనలు 66 కీర్తనలు 66వ కీర్తన చూడండి. 19వ వచనం నిశ్చయముగా దేవుడు నా మనవి అంగీకరించినాడు, ఆయన నా విజ్ఞాపన ఆలకించినాడు. కాబట్టి పిల్లరా చూడండి, నిశ్చయముగా దేవుడు నా మనవి అంగీకరించినాడు. కీర్తనకారుడు అంత బలముగా నిశ్చయంగా చెప్పుకుంటున్నాడు, దేవుడు మరి నా మనవి అంగీకరించినాడు, ఆయన నా విజ్ఞాపన ఆలకించినాడు. అంగీకరించినాడు, ఆలకించినాడు. కాబట్టి అంగీకరించడం, ఆలకించడం. అంతేకాకుండా 20వ వచనంలో ఏమంటున్నాడంటే, దేవుడు నా ప్రార్థనను త్రోసివేయలేదు అంటున్నాడు. త్రోసివేయలేదు, నా ప్రార్థనను ఆయన త్రోసివేయలేదు. కనుక ప్రియులారా చూడండి, నీతిమంతుల ప్రార్థనను దేవుడు త్రోసివేసేవాడుగా లేడు, అంగీకరించేవాడుగా ఉన్నాడు, ఆలకించేవాడుగా ఉన్నాడు, విడిపించేవాడుగా ఉన్నాడు, రక్షించేవాడుగా ఉన్నాడు, కాపాడేవాడుగా ఉన్నాడు, ధైర్యపరిచేవాడుగా ఉన్నాడు. ఆపత్కాలంలో కానీ, శ్రమకాలంలో కానీ. కాబట్టి నీతిమంతుల ప్రార్థన దేవుడు ఆలకించేవాడుగా ఉన్నాడు, ఆలకించేవాడు. మొదటి పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం చూడండి. మొదటి పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. ప్రభువు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపునను ఉన్నవి కానీ ప్రభు ముఖము విడిచేవారికి విరోధముగా ఉన్నది. ఇక్కడ ప్రభు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపు ఉన్నవి. ఆయన చెవులు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, ఆయన ప్రార్థన, నీతిమంతులు ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన దృష్టి, అలాగనే ఆయన యొక్క చెవులు మరి వారి వైపు కనుక నీతిమంతులుగా ప్రార్థిస్తే నీతిమంతులను దేవుడు దృష్టించేవాడు ఉన్నాడు. వారి యొక్క ఆయన యొక్క చెవులు వారి ప్రార్థనల వైపు చెవియొగ్గేవాడు ఉన్నాడు, అంగీకరించేవాడు ఉన్నాడు, ఆలకించేవాడు ఉన్నాడు, విడిపించేవాడు ఉన్నాడు, తప్పించేవాడు ఉన్నాడు, కాపాడేవాడు ఉన్నాడు, రక్షించేవాడు ఉన్నాడు. అదే సామెతల గ్రంథం 15వ అధ్యాయంలో చూడండి. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 29వ వచనం. భక్తిహీనులు యెహోవాకు దూరస్తుడు. చాలు. కనుక ప్రియమైన వాళ్ళ 2వ భాగంగా భక్తిహీనులకు యెహోవా దూరస్తుడు.
దూరస్తుడిగా ఉన్నాడు. యెహోవా దూరస్తుడిగా ఉన్నాడు. భక్తిహీనులకు యెహోవా దూరస్తుడు. భక్తిహీనులకు ప్రార్థనకు దేవుడు సమీపంగా లేడు. భక్తిహీనుల ప్రార్థన ఆయన ఆలకించేవాడికి లేడు. భక్తిహీనులకు ఆయన జవాబిచ్చేవాడికి లేడు. చూడండి, యోబు గ్రంథం 27వ అధ్యాయం. యోబు గ్రంథం 27వ అధ్యాయం. చదవండి. 27వ అధ్యాయం 8వ వచనం. దేవుడు వారి కొట్టుపోయినప్పుడు, వారి ప్రాణం తీసిపోయినప్పుడు భక్తిహీనుడికి ఆధారమేది? వారికి బాధ కలిగినప్పుడు దేవుడు వారి మొర వినునా? కాబట్టి పిల్లరా, దేవుడు వారి మొర వినునా? కాబట్టి ఆ విధముగా మరి భక్తిహీనుడికి ఆధారం లేదంట. కాబట్టి వారు ప్రాణం తీసిపోయినప్పుడు భక్తిహీనుడికి ఆధారమేది? మరి వారికి బాధ కలిగినప్పుడు దేవుడు వారు మొరపెట్టిన బాధ కలిగినప్పుడు కనుక వారు మొరపెట్టినప్పుడు వారు మన దేవుడు వినటం లేదు, ఆలోచించుకుంటూ. వాడు సర్వశక్తిని ఆనందించినా, వాడు అన్ని సమయంలో దేవుడికి ప్రార్థన చేయలేదు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, భక్తిహీనులకు మరి దుష్టులకు దుర్మార్గులకు దేవుడు దూరముగా ఉండేవాడు, సమీపంగా ఉండే దేవుడుగా లేడు. కీర్తనలు 138లో 6వ వచనం ధ్యానిస్తే 138 6వ వచనం చూస్తే ఎక్కడుంది? యెహోవా మహోన్నతుడైనను, ఆయన దీనులను లక్ష్యపెట్టును, ఆయన దూరము నుండి గర్విష్ఠులను బాగుగా ఎరుగును. కాబట్టి పిల్లరా, దూరముగా ఉన్నప్పుడే వారు బాగుగా ఎరుగుతున్నారు. గర్విష్ఠులను బాగుగా ఎరుగుతున్నాడు, భక్తిహీనులను ఎరుగుతున్నాడు, దుష్టులను ఎరుగుతున్నాడు. కాబట్టి వారు మొరపెట్టినప్పుడు ఆయన వినేవాడిగా లేడు. కాబట్టి దేవుడు భక్తిహీనులు, దుష్టులు, దుర్మార్గులు, గర్విష్ఠులు ప్రార్థిస్తే వారి ప్రార్థన దేవుడు ఆలకించేవాడుగా లేడు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, అలాగే చూస్తే యోహాను సువార్త 9వ అధ్యాయం 31వ వచనం చదువుతున్నాం. చూడండి, 9వ అధ్యాయం 31వ వచనం. దేవుడు కాపులు మనమే ఆలకింపుడని ఎరుగుదము చాలు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, దేవుడు కాపులు మనమే ఆలకించేవాడుగా లేడు. కాబట్టి మన ప్రార్థన దేవుడు ఆలకించాలి. మన పాపులము అంటే రక్షణ, మార్పును, పాపక్షమాపణ పొంది మా బాప్తిసం తీసుకొని దేవుని బిడ్డలుగా పిలువబడుతూ ఇంకా అపవిత్రమైన జీవితం, అన్యాయకరమైన జీవితం, దుర్మార్గంతో కూడిన జీవితం, అక్రమంతో కూడిన జీవితం, పాపంతో కూడిన జీవితం, ఈ విధంగా మనం జీవిస్తూ ఉండి ఆయన సన్నిధిలో ప్రార్థిస్తే ఆ ప్రార్థన దేవుడు అంగీకరించుడు, ఆలకించుడు, జవాబివుడు, ప్రతిఫలం దానికి ఏ మాత్రం కూడా ఉండదు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, దేవుడు దుష్టులకు, భక్తిహీనులకు, గర్విష్ఠులకు, దుర్మార్గులకు ఆయన దూరముగా ఉంటున్నాడు. వారి యొక్క ప్రార్థన ఆయన ఆలకించేవాడుగా లేడు. కాబట్టి మనం భక్తిహీనులుగా ఉండి ప్రార్థన చేస్తే, దుర్మార్గులుగా ఉండి ప్రార్థన చేస్తే, గర్విష్ఠులుగా ఉండి ప్రార్థన చేస్తే, అక్రమస్తులుగా ఉండి ప్రార్థన చేస్తే, మరి అన్యాయస్తులుగా ఉండి ప్రార్థన చేస్తే ఈ ప్రార్థన దేవుడు ఎందుకు? ఈ ప్రార్థన మనుషులు వినవలసింది కానీ దేవుడికి ఉన్నాడు. ఇది కప్పు యువతలు వినవలసింది కానీ అవతలికి పోదు. కాబట్టి మన ప్రార్థన దీనత్వంతో కూడినదిగా, అక్కడే 135 ఆలోచనలు చదువుకున్నట్టుగా యెహోవా దీనులను లక్ష్యపెట్టును. ఎవరు దీనంగా ప్రార్థిస్తున్నారు? ఎవరు నమ్రతతో ప్రార్థిస్తున్నారు? ఎవరు తగ్గించుకొని ప్రార్థిస్తున్నారు? ఎవరు వినయంతో ప్రార్థిస్తున్నారు? ఎవరు దేవునికి భయభక్తులతో ప్రార్థిస్తున్నారు? ఈ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. ఈ ప్రార్థన చాలా పర్యాలు మనకు తెలియకుండానే మనం ఎన్నో బలహీనతలు కలిగి ఉన్నప్పటికీ ఆ బలహీనతలు మనుషులకు తెలియకపోవచ్చు. దేవుడికి సమస్తం తెలుసు. ఆయన అందరినీ ఎరిగినవాడు. ఆయనకి ఎవరి గురించి సాక్ష్యమే అక్కర్లేదు.
దేవునితో మనం ఎంత గంభీరంగా గొప్పగా మరి గర్వంగా మరి ప్రార్థిస్తే దేవుడు ప్రార్థన. కాబట్టి ఎవరైతే మనమంతా బలహీనులు అని చెప్పి మరి దేవుని యొక్క వాక్యం చూసుకున్నట్టుగా కీర్తనలు 66 చదువుకున్నట్టుగా నా ఉదయంలో పాపము లక్ష్యం చేసినగా యెహోవా నా మనవి ప్రభువా ఎక్కడ నా బలహీనతని కనబడుతుందో సరి చేసుకుంటున్నాను, నేను సరిదిద్దుకుంటున్నాను. ప్రభువా నన్ను క్షమించు. ఎవరైతే వినయముతో దీన మనసుతో తగ్గింపుతో నమ్రతతో ఆ యొక్క విరిగి మెలిగిన హృదయంతో ప్రార్థిస్తారో దేవుడు వారి ప్రార్థన ఆలకిస్తాడు, అంగీకరిస్తాడు. కాబట్టి నీతిమంతుల మీద దృష్టి ఉంటుంది. అదే మొదటి పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనంలో ఏముంది? అక్కడ 3వ అధ్యాయం 12వ వచనంలో చూడండి ఏముంది? 2వ భాగంగా అక్కడ ప్రార్థనకు ప్రభు కనులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థన వైపును ఉన్నవి కానీ ప్రభువును కీడు వారికి విరోధముగా ఉన్నది. కాబట్టి ప్రియమైన వారా, కీడు చేయవారికి విరోధం. మనం ఇతరులకు కీడు చేసేవారుగా, ఇతరులకు నష్టం కలిగించేవారుగా, ఇతరులకు మనం బాధ కలిగించేవారుగా, ఇతరులకు గాయం చేసేవారుగా, ఇతరుల మనసు నొప్పించేవారుగా ఉండి మళ్ళా మనం వచ్చి ఎంతో మరి ప్రార్థన చేసిన దేవుడు ఎవరైనా సరే, దైవ సేవకులైనా, ఇంకొకరైనా, పెద్దలైనా, సోదరులు, విశ్వాసం ఎవరైనా సరే, కనుక దేవునిలో మన ప్రార్థన ఎట్లుండాలంటే తగ్గింపుతో, దీనత్వంతో కూడినది ఉండాలి, వినయంతో కూడినది ఉండాలి, నమ్మకంతో కూడినదిగా ఉండాలి. మన ప్రార్థన దేవుడు ఆలకిస్తాడనే ఆ గ్రహింపుతో మనం ప్రార్థించాలి. మనుషులు ఆలకిస్తారు, మనుషులు సహాయం చేస్తారు అంటుంది. ఎందుకంటే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, మనుషుల సహాయము వ్యర్థము. మేము మా దేవుని వలన మేము గొప్ప సూర్యకార్యములను చేసుకుంటాం. కాబట్టి ప్రియమైన వారా, దేవుని వలన మనం గొప్ప సూర్యకార్యం చేయాలి. కాబట్టి మన ప్రార్థన మనుషులతో కాదు, ఈ కప్పి ముందు అవతలు దాడిపోకుండా ఉండేటట్టుగా చేయకూడదు. ప్రభువా నా ప్రార్థన ఆలకించు, నా ప్రార్థన అంగీకరించు. కాబట్టి ఎవరమైతే మనం దేవుని బిడ్డలుగా లైవ్ ద్వారా కూడా దేవుని మాట వింటున్నారేమో నాకు తెలియదు. ఈ యొక్క వాక్యం వింటున్న వాళ్ళ ఎక్కడున్నా, ఏ స్థలంలో ఉన్నా, ఎక్కడ కూర్చున్నా తగ్గింపుతో, దీనత్వంతో, నమ్రతతో, భయంతో, దేవుని భయభక్తులతో మనం ప్రార్థించేవారు ఉన్నప్పుడు నీ అవసరం అని తెలుసు, నీ కష్టం అని తెలుసు, నీ బాధ అని తెలుసు, నీ సమస్య అని తెలుసు, నీ ఇరుకు, నీ ఇబ్బంది అని తెలుసు. మనం ఏదో దేవుడు తెలియదు అన్నట్టుగా ఆయన ఇంత పొడుగు మనం చెప్తుంటాం, చాలా పొరపాటు. ఆయనకి తెలియదా మనకి ఏం కావాల్సిన అన్నీ అని తెలుసు. మనం ఎలాంటి కష్టంలో ఉన్నామో, బాధలో ఉన్నామో, ఇరుకులో ఉన్నామో, ఇబ్బందులు ఉన్నామో, శ్రమలో ఉన్నామో, ఆపత్కాలంలో ఉన్నామో అని బాగా తెలుసు. ప్రభు ఆలకించేవాడు, వినువాడు, జవాబు చేసేవాడు. కాబట్టి ఆ రాజున మనం ప్రార్థించేవారని ఉండాలి. కాబట్టి రాత్రి సమయంలో యెహోవా నీతిమంతుల ప్రార్థన ఆలకించేవాడు ఉన్నాడు. ఆయన దుష్టులకు దూరముగా ఉన్నాడు, భక్తిహీనులకు దూరంగా ఉన్నాడు, గర్భిష్ఠులకు దూరంగా ఉన్నాడు. కాబట్టి అట్టి ప్రార్థన దేవుడు ఆలకించేవాడు. కాబట్టి మనం ఒకవేళ రక్షణ మానవ స్వాపసమాపన పొంది దేవుని బిడ్డలుగా పిలువబడుతున్నప్పటికీ మానవ అందుబాటులో ఏమైనా పొరపాటు ఉంటే ఆ పొరపాటును సరి చేసుకోవాలి. మన యొక్క పాపములు పతనములు ఒప్పుకోవాలి. ప్రభా నన్ను క్షమించు, ఈ విషయంలో నేను బలహీనుడుగా ఉన్నాను, ఈ విషయంలో నేను తప్పుపోయినా, తృప్తిలైనా ప్రభా. అందుకనే మరి నా ప్రార్థనకు జవాబు రావట్లేదు. ఎన్నో సంవత్సరాలుగా, ఎన్నో నెలలుగా, ఎన్నో దినాలుగా నేను ప్రార్థిస్తున్నా, ప్రయోజనం లేదు, జవాబు రావట్లేదు. కారణం నాలో లేదు, నాకు అభ్యంతరముగా ఉండేది. నా మాట కాదు. మరి విషయంలో 59 చదివితే మీకు అర్థమవుతుంది, 10 వచనాలు ఉన్నాయి. కాబట్టి ప్రేమిని వాళ్ళరా, మన పాపములు అడ్డు వస్తున్నాయి, మన దుష్ట కార్యాలు, మన యొక్క మాటలు, మన యొక్క క్రియలు, మన యొక్క తలంపులు, మన యొక్క ఆలోచన, మన యొక్క నడవడిక అదంతా కూడా దేవునికి అడ్డుగా వస్తుంది. కాబట్టి ఈ యొక్క రాత్రి సమయంలో మనం ఎంతో దీనంగా, తీవ్రంగా, వినయమై మరి నలిగిన వారిని ఆ యొక్క ప్రార్థన అది ప్రార్థన అంటే గొప్పగా, ఘనముగా అట్టుగా ప్రార్థన అంటే అడుక్కోవడం, మొదపెట్టడం, వేడుకోవడం, ఆయన చెప్పుకోవడం. అప్పుడు కలెక్టర్ దగ్గరికి మనకి
కలుసుకొని తిట్టా ఇటు పోయి నిలబడి అమ్మ చెప్తున్నా ఎంతో దీనంగా పోయి ఈ లోక అధికారి ఒక జిల్లా కలెక్టర్ ఎంతో దీనంగా పోయి మా బాధ మా సమస్యలండి మీ నోటుతో చెప్పుకున్నట్టు ఉండేది కాదు అర్జయపూర్వకంగా రాసిస్తున్నామనే చెప్పుకుంటాం. ఈ లోక అధికారికి అంతా మనం విలువిచ్చినప్పుడు సర్వలోక అధికారి సర్వాధికారి సర్వమును నిర్వహించుతున్నవాడు మనల్ని నిర్మించినవాడు ఆయనకి అంతా దీనులుగా కాబట్టి మా అంతలన్నీ కూడా ఎదురు కాబట్టి ఇప్పుడు మనం ఈ సమయంలో మనం ప్రార్థించవలసింది ఏంటంటే దీనులుగా తులుగా తగ్గించుకొని వినే మనుషులమై అయ్యా లోకమంతా అల్లకొల్లలో ఉంది, ఎంతోమంది చనిపోతున్నారు, ఎంతోమంది కరోనా వ్యాధి చేత చనిపోతున్నారు, అయ్యా మరణిస్తున్నారు. వారి కుటుంబాల ఆదరణ కొరకు, వారి కుటుంబాల రక్షణ కొరకు, అలాగే ఎంతోమంది నేను ఎరుక మరణంతో పోరాడుతున్నారు. వారి యొక్క రక్షణ కొరకు, వారి యొక్క ఆదరణ కొరకు, వారి యొక్క సంస్కృతి కొరకు ప్రార్థిస్తారు. అనుజనులైనంత మాత్రాన వారు చనిపోవాలని కాదు ప్రభా, వారు జీవించాలా, వారు నిన్ను ఎరగాల, వారు రక్షణ పొందాలా, మార్పు పొందాలా, దేవుని బిడ్డలుగా వారు కూడా పిలువబడాలా, వారు కూడా నీ నిత్యత్వంలో దేవుని పొందాలి. ప్రభా దీనం అడుగుతున్నాడు అయ్యా నీకు చెప్పుకుంటున్నా, నువ్వు కనికరిస్తే, నువ్వు కటాక్షం చూపిస్తే, నువ్వు దయ చూపిస్తే కరోనా ఆగిపోదు కాక అంటే ఆగిపోతుంది అయ్యా. అయ్యా వాళ్ళు బ్రతుకుదురు కాకంటే బ్రతుకుతారయ్యా. అది నీవు ఆజ్ఞాపించదు నాలో ఏమి మేమెంతప్పటికీ వినయమతో చెప్పుకుంటున్నావు. నువ్వు మా ప్రభువు కాబట్టి మా ప్రార్థన ఆలకించినట్టు చెప్పుకుంటున్నాను అయ్యా. ఎంతో మంది ఉన్నారు అడుగుకుంటున్నా ప్రభా, రోజు అడుగుకుంటున్నా ప్రభా. ఇప్పుడైతే మనం ఇలాంటి ప్రార్థన చేసుకుంటున్నాం. దేవుడు ఒక సందర్భంలో ఒక సమయాన ఆయన సమయంలో మన ప్రార్థన ఆలకించి ఆయన జవాబు ఇచ్చేస్తాడు. వీని వెంటనే కాకపోయినా అలాగే ఒక మరి ఆ యొక్క వైరస్కు కావాల్సిన మందు కనుగొనలేకపోతున్నారు. ఇదిగో వచ్చింది అదిగో వచ్చింది అంటున్నారు, ఇంకా రాలేదు. ప్రభా మీ యొక్క దాసులకు అది బయలుపరచు, ప్రత్యక్షపరచు, చూపించు, ఆ విధంగా సహాయం చేయి, అలా బ్రతికించిన ఆయన ఇంటి కొరకై ఎంతో నమ్మకంతో దీనత్వంతో మనం ప్రార్థించున్నారు. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఈ దినాలలో మన ప్రార్థన ఏంటంటే వీటి కొరకు మనం ప్రార్థించాలి, గాలి కొరకు ప్రార్థించాలి. ఇది అదను కూడా వారి కొరకు ఎంతో ప్రాధాన్యపడాలి. అలాగే మన కుటుంబాల కొరకు, మన భార్య పిల్లల కొరకు, మన భర్తల కొరకు, మన కుటుంబ సభ్యుల కొరకు, రక్త సంబంధించిన కొరకు వారి కొరకు, అలాగే దేవుని సేవకులు, దేవుని బిడ్డలు ఎంతోమంది ఉన్నారు, ఎంతోమంది సేవకులు కూడా చనిపోయినారు, వారి కొరకు మనం ఎంతో దీనంగా ప్రార్థించాలి. అలాగే ఈ వ్యక్తి నచ్చిన చేత ఒక వ్యక్తి చంపబడ్డాడు మహారాష్ట్రంలో. నలుగురికి ఆడుకుంటారు, కుమారులు నలుగురికి ఆడుకుంటారు, వారి కొరకు ప్రార్థించాలి. ఎంతో ఆ కుటుంబాన్ని కాపాడు, ఆ కుటుంబం ఆ తల్లికి నువ్వే భర్తగా దేవుడిగా ఆదరణకర్తగా ఉందయ్యా. అయ్యా ఆ బిడ్డను ఆదరించయ్యా. ఇట్లా ఒక సేవకుడు శ్రీకాకుళం ఒరిస్సాలో ఏడు చేస్తున్న సేవకుడు ఆయన మరి యాక్షన్ అని చెప్పిన చివరికి అది ఏదో మరి గాయం కావాలని ఎవరు కొట్టినారని తెలిసింది. ఆయనకు ఆపరేషన్ జరిగింది. ఒక ఎడమ పక్క ఆయనకు సరిగా శరీర భాగాలు తెలిసింది. ప్రార్థించండి వారి కొరకు. ఇది మనం మన అక్కల కొరకు రోజు ప్రార్థిస్తుంది. ఇలాంటి వారి కొరకు మనం ప్రార్థించవలసిన భారం ఉంది. ఆ బాధ్యత మనం లేదు, మనం ప్రార్థించాలి. కాబట్టి రాత్రి సమయంలో ఇటు వారి కొరకై వారి భారంగా బాధ్యతతో ఇలాంటి వారి కొరకు మరి ఎంతోమంది ఉన్నారు, సేవకులు చనిపోతూ ఉన్నారు. అలాగే తిరుపతిలో ఒక మన డెలివరీ సీఏ కూడా చనిపోయినాడని, సీఏ డిఎస్ చనిపోయినాడని ఆయన మాట్లాడాను. మన వీరబ్రహ్మణ్యం మాట్లాడి ఒక రిసెప్షన్ విషయం మాట్లాడి చాలా బాగా కనుక పిల్లలు చూడండి, వారి కుటుంబం కోసం వారి కోసం మనం ప్రార్థించాలి. ఇది ఎంతో దేవుడు మన అధికారులతో ప్రార్థించాలి. బోధించేది అధికారులతో బోధించాలి, కానీ ప్రార్థించేది దీనత్వంతో, నమ్మకంతో, తగ్గింపుతో, ఒప్పుదలతో, పశ్చాత్తాపంతో, కన్నీటితో, దుఃఖంతో, ఆత్మతో మనము. కాబట్టి ఈ రీతిగా వీరి కొరకై ఈ రాత్రి సమయంలో విజయం కొరకై భారంగా మనము ప్రార్థిస్తాము. ప్రభు మరి వాటిని బాగా జీవించి కూడా